డార్క్ ఫ్రెండ్స్ అంటే తారిక్ రెహమాన్ ఖలీదా జియా యొక్క కొడుకు. 2001 నుంచి 2006 వరకు బంగ్లాదేశ్ ప్రధానిగా చేసినటువంటి ఖలీదా జియా, ఆ తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తారిక్ రెహమాన్ చేసినటువంటి అవినీతి మీద ఎంక్వైరీ చేయించి అతను చేసినటువంటి తప్పులకి జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2008లో లండన్ వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయి అక్కడే ఉండిపోయాడు. అలాగనే అతన్ని బంగ్లాదేశ్ నిషేధించలేదు, తను సొంతంగానే అంటే స్వీయ నిషేధం విధించుకొని అక్కడ ఉండిపోయాడు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్కి వచ్చాడు. ఇప్పుడు బంగ్లాదేశ్కి రావడం, అక్కడ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే షేక్ హసీనా పార్టీ అయినటువంటి అవామీ లీగ్ని అక్కడ నిషేధించారు. ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అక్కడ నిషేధించి ఆవిడికి మరణశిక్ష కూడా విధించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తారిక్ రెహమాన్ రావడం బిఎన్పి శ్రేణులకి అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఆయనకి ఈ రోజు ఘన స్వాగతం లభించింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఇతడు భారత్కి నష్టమా లాభమా? ఒకవేళ గనక బంగ్లాదేశ్ లో స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే కొంతవరకు భారత్కి లాభమే. సరిహద్దు ప్రాంతాలు, మిగతా దౌత్య పరిస్థితులు ఇవన్నీ కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి సమయం ఉంది. ఇప్పటికే షేక్ హసీనా ఇక్కడికి రావడం వల్ల చాలా అంటే చాలా సమస్యలు వస్తున్నాయి. అయితే ఆవిడపై అన్యాయంగా కేసులు బనాయించి ఆవిడ్ని ఎలాగైనా సరే జ్యుడిషియల్ పరంగా అయినా సరే లేదనుకుంటే మూర్ఖత్వంగానైనా సరే ఆవిడ్ని చంపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వంతో పాటు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆవిడ గనక ఇప్పుడు పోటీ చేసిందంటే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవామీ లీగ్కి బంగ్లాదేశ్ మొత్తం కూడా మంచి ఇది ఉంది, ఓటు బ్యాంక్ ఉంది. ఆ తర్వాత బిఎన్పికి ఉంది, మరే పార్టీకి మధ్యలో లేవు. ఈ మహమ్మద్ యూనస్ పార్టీ కూడా పెద్దగా ఇది లేదు, అది ఒక మనకి ఇక్కడ కమ్యూనిస్టులు ఎలాగో అక్కడ యూనస్ పార్టీ అలాగా. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తారిక్ రెహమాన్కి మంచి మెజారిటీ వచ్చిందంటే ఖచ్చితంగా అది భారత్కి ఎంతో కొంత లాభమే. అంటే ఉద్రిక్తత పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. షేక్ హసీనా యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆవిడ మీద బనాయించినటువంటి కేసులన్నింటినీ కూడా తీయించవచ్చు, లేదా ఆ కేసుల్ని మార్చొచ్చు. ఏదో ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. లేదు గడిబిడి ప్రభుత్వం అంటే మళ్ళీ ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా లేకపోతే చాలని మెజారిటీ వచ్చినా మళ్ళీ ఇలాంటి గొడవలు, దాడులు అది ఇక్కడ కంటిన్యూ అవుతూనే ఉంటాయి మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా.